హాయ్ అండి. హలో అందరికీ. కాలీఫ్లవర్‌తో ఇలా గ్రేవీ కర్రీ ఒక్కసారి చేసి చూడండి. రైస్ రైస్‌లోకి, చపాతీ, రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 ఇలాచీలు, 2 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. లాస్ట్లో కసూరి మెతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేరే ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకుని అవి కూడా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా బాగా మసాలా అంతా పట్టే వరకు వేయించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీగడతో ఉన్న కొంచెం పెరుగు, పుల్లటిది కాకుండా కమ్మగా ఉండేది మీగడతో ఉన్న పెరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ జ్యూస్ వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది.